జంగారెడ్డిగూడెం రెండవ వేలం కేంద్రం నందు టొబాకో వేలం ప్రక్రియను బుధవారం ప్రారంభించారు. రెండవ వేలం కేంద్రం చైర్మన్ సత్రం వెంకటేశ్వరరావు, అట్లూరి సతీష్ తదితరులు పూజలు చేసి వేలం ప్రక్రియను ప్రారంభించారు. తొలుత సేదరాల నాగేశ్వరరావుకు చెందిన బేళ్లను కాటా వేసి వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. వేలం నిర్వహణకు రైతులందరూ సహకరించాలని టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ కోరారు. రైతులు బయ్యర్లతో కలిసి వేలం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులందరితో సమావేశం నిర్వహించారు. కేజీ టొబాకోకు 350 రూపాయల ధర వచ్చేలా పూర్తి స్థాయిలో బయ్యర్లతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. గత ఏడాది కేజీ పొగాకు 295 రూపాయలు ధర చెల్లించినప్పటికీ ఈ ఏడాది ప్రారంభంలోనే కేజీ పొగాకు 265 రూపాయలకు నిర్వహించడం అనేది సరైన విధానం కాదని, తాను రైతుల పక్షాన పోరాడతానని బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఆయనను సాలువాతో సత్కరించి పూల బుక్కేలను అందజేస్తారు. గత ఏడాది పెరిగిన ధరలకు అనుగుణంగానే కూలీ రేట్లు, ముడి సరుకులు, రవాణా ఛార్జీలు పెరిగాయని గుర్తు చేశారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు. మరో 2 రోజుల పాటు రైతులు వేలం నిర్వహణకు సహకరించాలని, అనంతరం గిట్టుబాటు ధర పెంచేలా చేస్తానని తెలిపారు. దీనిపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరను నిర్ణయించేంత వరకు పొగాకు బేళ్లను వేలం కేంద్రంలోనే ఉంచుతామని మరోమారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్షన్స్ ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. మొదటి దశలో మొట్టమొదటిసారిగా 7 ఆక్షన్ ప్లాట్ఫామ్లో స్టార్ట్ చేసుకుంటున్నాము. అలాగే ఎన్ఎల్ఎస్లో మొత్తం 5 ఆక్షన్ ప్లాట్ఫామ్లు ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. 1832లో ఇక్కడ స్టార్ట్ చేసాం. మిగతా 3 ఆక్షన్ ప్లాట్ఫామ్లు కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం. అయితే పోయిన సంవత్సరము మంచి ధరతో మనం అమ్ముకోగలిగాం. మొత్తంగా ఎన్ఎల్ఎస్ మొత్తానికి 52 మిలియన్ల కేజీలు క్రాప్ సైజు మనము టార్గెట్ విధించగా, ఎస్టిమేటెడ్ క్రాప్ దాదాపుగా 82 మిలియన్ కేజీస్ వచ్చేటట్లు ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా పొగాకు బోర్డు రైతు యొక్క చివరి ఆకు వరకు కూడా అమ్మించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు రైతులు కొంత అసంతృప్తి ప్రకటించారు. వాళ్ళకి మద్దతు ధర లభించడం లేదని కూడా వాళ్ళ నిరసనని తెలియజేశారు. వారి నిరసనని పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం. ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ రోజు ఆక్షన్లు రేపు అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. రైతు యొక్క సమస్యల్ని వ్యాపారస్తులతో మాట్లాడి, వీలైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా తప్పనిసరిగా చర్చించి వాళ్ళ సమస్యలు తీర్చి మంచి ధర ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మా జంగారెడ్డిగూడెం 32 అట్లూరి సతీష్. అలాగే మాకు లాస్ట్ ఇయర్ 290తో స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం 265తో స్టార్ట్ చేశారు. ఈ మార్కెట్ అయితే రైతు పరిస్థితి అగమనం అవుతుంది. అలాగే మాకు జిఎస్టీ అని గవర్నమెంట్ పెంచింది. జిఎస్టీ పెంచడం వలన నేరుగా రైతాంగం మీద పడిపోతుంది. జై కిసాన్, జై జవాన్ అంటారు, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాలు రైతుని ఎక్కడ కూడా ఆదుకోవట్లేదు. అలాగే మా ఈ మార్కెట్ అయితే మేము చాలా తీవ్రంగా దెబ్బతినేస్తాం. మాకు లాస్ట్ ఇయర్ మీద 20% పెంచేస్తానే కానీ కాస్ట్ కల్టేషన్ పెరిగిపోయి, అలాగే పుల్ల రేటు, అలాగే లేబర్ ఖర్చు, చేను గౌళ్లు, బ్యారన్ రెంట్లు, అన్ని ఎరువులు, పురుగు మందులు అన్ని కూడా మాకు ఖర్చులు పెరిగిపోయి ఈ మార్కెట్ అయితే మేము తీవ్రంగా దెబ్బతింటాం. కాబట్టి వెంటనే పోవా బోర్డు, అలాగే కంపెనీ ప్రతినిధులు, గవర్నమెంట్ అందరూ కలిసి కూర్చుని ఈ తీవ్రంగా ఉన్న ఈ మార్కెట్ ని పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని, పోవా బోర్డుని, కంపెనీ ప్రతినిధుల్ని మా రైతుల అందరి తరఫున కోరుకుంటున్నాం. అంటే మాకున్న చైర్మన్ గారు ఒక స్టేజ్ లో నిర్మలా సీతారామన్ గారు ఆయన్ని అడగటం కూడా జరిగింది. యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, మీరు అలా మాట్లాడకూడదు, మీరు రైతులతో అలా రాకూడదంటే నేను ఉన్నది రైతుల కోసం అని ఆయన చైర్మన్ గారు పునరాగతం జరిగింది. సో చైర్మన్ గారి కృషికి, పురంధేశ్వర కృషికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. నా పేరు గూడూరు నాగరాజ, ఆక్షన్ ప్లాట్ఫామ్ 32కి సంబంధించిన రైతు. నా పేరు కొరడు సత్యనారాయణ, నా చల్వారూడి గ్రామం. ఈ రోజు పొగాకు వేలం ప్రారంభించారు, కానీ చాలా నిరాశగా ఉంది. ఇది లాస్ట్ ఇయర్ 290 రూపాయలు స్టార్ట్ చేసి ఈవేళ 265 రూపాయలు స్టార్ట్ చేసి మాకు 25 రూపాయలు లాస్ పెట్టారు. కనీసం 50 రూపాయలు పెంచుతారు అనుకుంటే మరీ దారుణంగా చేస్తారు. ఈ రకంగా అయితే మేము చాలా దెబ్బతింటాం. కాబట్టి పొగాకు బోర్డు, రైతులు, కంపెనీ వారు అందరూ కూడా ఆలోచించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.